స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 114లో అమరజీవి అరుణోదయ నాగన్నతో కలిసి నడిచినటువంటి కళాకారులు అనేక మంది ఉన్నారు. వారిలో కొంతమందితో వారి అనుభవాలను ప్రసారం చేస్తున్నాం. మీ జీవనాడి. ముందుగా అరుణోదయ నాగన్నతో అనేక సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి ప్రజానాట్య మండలి కళాకారుడు, కవి, రచయిత రౌతు రవి నాగన్నతో తనకున్నటువంటి అనుబంధాన్ని నెమరేసుకుంటాడు. ఇప్పుడు కామ్రేడ్ రౌతు రవి. పాటల పెద్దన్న అరుణోదయ నాగన్న నేను విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి రోజుల్లో, విద్యార్థి దశలో ఆయన పాటలు విని ఆయన యొక్క పరిచయం పెంచుకోవాలనే ఆరాటం ఉండేది మాకు. కానీ ఆయన విద్యార్థి ఉద్యమంలో కానీ విద్యార్థిగా కానీ లేనటువంటి పరిస్థితి ఆ తర్వాత కాలంలో అర్థమైంది. ఆయన అరుణోదయ నాగన్నగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి నాగన్న నిజానికి పరకాల నాగన్న అన్న విషయం, ఆయనది రాజారం అనేటువంటి గ్రామం అని, అక్కడ ఒక నిరుపేద కుటుంబంలో జీతం ఉంటూ ఎదిగినటువంటి ఒక గొప్ప కళాకారుడని ఈ మధ్యకాలంలో ఆయన విషయాలు తెలుసుకునే అవకాశం దొరికింది. అన్న ఎన్నో ఉద్యమాలు, ఉదాహరణకు సాక్షరతా ఉద్యమంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో, వివిధ సందర్భాలలో పాటలు రాసే సందర్భంలో, పాడే సందర్భంలో, ధూమ్ధాంలలో కలిసి మేమంతా కలిసి పాటలు పాడుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే నాగన్న నిరుపేద కుటుంబంలో ఉంటూ పెరిగి ఒక గొప్ప వ్యక్తిగా అరుణోదయకు ఒక తలమానికంగా, అరుణోదయ అంటే నాగన్నే, నాగన్న అంటే అరుణోదయ అన్నంత గొప్పగా ఎదిగినంత ఆ వ్యక్తి నిజ జీవితంలో చివరి క్షణాల వరకు నిరుపేదగా, ఒక ఇల్లు కూడా లేనటువంటి పేదగా తన పిల్లలు, సంసారం అంతా చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ అన్న యొక్క కమిట్మెంటు, ఆ అన్న యొక్క త్యాగాలు, ఆ అన్న యొక్క గొంతు, ప్రజల కోసం తాను అంకితమైనటువంటి తన జీవితం ఎన్ని కూడా ఒకంత ఈ కాలంలో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయాలు. ఎందుకంటే పైసలు లేనిదే పాట పాడనటువంటి పరిస్థితికి ఎదిగినటువంటి నేటి కళాకారులు, ఈనాడు పైస కోసమే పాడుతున్నటువంటి కళాకారులు ఉన్న ఈ కాలంలో కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, కళ కాసు కోసం కాదు, కళ ఉద్యమాల కోసం, ఈ సమాజ మార్పు కోసం, ఈ వ్యవస్థ మార్పు కోసం అని చెప్పి భావించినటువంటి ఆ నాగన్న నిజంగా మహాగాయకుడు, ఆయన మహోన్నతుడు, త్యాగమూర్తి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా ఆయన్ని కొలవాల్సి వస్తే అంతర్జాతీయ కవి, కళాకారుడైనటువంటి ఫ్యాబ్లో నెరూడా, గరికపాటి రాజారావు, సప్తరశ్మి, సుబ్బారావు పాణిగ్రాహి, ఇలా ఎంతోమందితోటి సమంగా పోల్చదగినటువంటి జీవితం అయింది. అలాంటి ఆ నాగన్నకు ఈ మధ్యకాలంలోనే కాచనపల్లి అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో సందర్భంగా రాసినటువంటి జీవన్ గారు రాసినటువంటి పాటను తిరిగి గుర్తు చేసుకునే సందర్భంలో నాగన్న ఇంటికి వెళ్ళటం, ఆయనతోటి ఓ గంట పాటు గడపటం చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే నా చెమటపూల తోట పుస్తకానికి కూడా గెస్ట్గా వచ్చి ఆయన నన్ను అభినందించి నాతో పాటు సాయంత్రం దాకా కూర్చొని నాతో గడిపిన సందర్భాలు, ఇలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి నాగన్నతోటి. అలాంటి నాగన్న ఇంకా కొంతకాలం జీవించి ఉంటే మా అందరికీ కొంత స్ఫూర్తిదాయకంగా ఉండేవాడని, మరింత కళా ఉద్యమానికి ఉపయోగపడేవారని చెప్పి అనుకుంటున్నాను నేను. కానీ ఆయన యొక్క అనారోగ్య కారణంగా ఆయనకు అనారోగ్యం బాగా ఇబ్బంది పెట్టడం, ఆయన్ని చివరి దశలో కూడా కనీసం మాట్లాడేటువంటి పరిస్థితి లేని స్థితిలోకి తీసుకుపోవటం మా అందరికీ చాలా బాధ అనిపించింది. మేమంతా కూడా ఆయన్ని కలిసి మాట్లాడేదానికి కూడా అవకాశం లేని స్థితిలో ఆయన మరణించటం, అమరుడు కావటం నిజంగా కళా లోకానికి, ప్రజాకళలకు నిజంగా తీరని లోటు అని చెప్పి భావిస్తూ ఆ అన్నకు
మనసారా హృదయపూర్వకంగా ఓ గీతాన్ని అంకితం ఇవ్వాలని చెప్పేసి ఓ గీతాన్ని రాయటం జరిగింది. ఇప్పుడు మీ ముందు ఆ అన్నకు నివాళులర్పించే గీతాన్ని ఆలపిస్తాను. అరుణ అరుణ కిరణమా అలు పెరుగని గానమా అరుణోదయ పతాకమా ప్రజాపోరు రణగీతమా పరకాల నాగన్న అందుకో లాల్ సలాం పరకాల నాగన్న అందుకో లాల్ సలాం అరుణ అరుణ కిరణమా అలు పెరుగని గానమా పల్లె నిడిచి తల్లి నిడిచి ఎర్ర జెండ భుజానేసి పల్లె నిడిచి తల్లి నిడిచి ఎర్ర జెండ భుజానేసి ఉద్యమాలే ఊపిరిగా సమర గీతమయ్యావు ఉద్యమాలే ఊపిరిగా సమర గీతమయ్యావు అరుణోదయ నాగన్న అందుకో లాల్ సలాం అరుణోదయ నాగన్న అందుకో లాల్ సలాం అరుణ అరుణ కిరణమా అలు పెరుగని గానమా పాటను తూటా చేసి దోపిడి దొంగల పైన యుద్ధ భేరి మోగించి నీ స్వరమున భాస్వరాన్ని నిత్యం రగిలించినావు నిత్యం రగిలించినావు జనగాయక నాగన్న అందుకో లాల్ సలాం జనగాయక నాగన్న అందుకో లాల్ సలాం అరుణారుణ కిరణమా అలు పెరుగని గానమా కులంపై మతంపై ఫ్యాసిస్టుల పాలనపై కులంపై మతంపై ఫ్యాసిస్టుల పాలనపై ఆయుధంగ ప్రజాకళను ప్రజాపరం చేసినావు ఆయుధంగ ప్రజాకళను ప్రజాపరం చేసినావు అమరుడవో నాగన్న అందుకో లాల్ సలాం అమరుడవో నాగన్న అందుకో లాల్ సలాం అరుణారుణ కిరణమా అలు పెరుగని గానమా రాజారం గ్రామానికి రణచరితను అద్దినావు రాజారం గ్రామానికి రణచరితను అద్దినావు గరికపాటి కానూరిల స్ఫూర్తిని రగిలించినావు స్ఫూర్తిని రగిలించినావు అరుణోదయ నాగన్న అందుకో లాల్ సలాం అరుణోదయ నాగన్న అందుకో లాల్ సలాం కొండలలో కోనలలో గోదావరి లోయలలో కొండలలో కోనలలో గోదావరి లోయలలో నిత్యం ప్రతిధ్వనించులే నీ పాటల పరిమళాలు నిత్యం ప్రతిధ్వనించులే నీ పాటల పరిమళాలు ఓ ఎర్ర జెండ నాగన్న అందుకో లాల్ సలాం మా ఎర్ర జెండ నాగన్న అందుకో లాల్ సలాం అందుకో లాల్ సలాం. మరొక కళాకారుడు ఇల్లెందు ప్రాంతంలోని పోలారం గ్రామానికి చెందిన కళాకారుడు ఎల్ వెంకన్న. ఈయనకు నాగన్నతో ప్రత్యేకంగా ఎంతో అనుబంధం ఉంది. వాటిని నమరేసుకుంటూ ఒక పాటకు పల్లవిని అందిస్తాడు. నాగన్న ఒక అద్భుతమైనటువంటి కళాకారుడు. గల గర్జన చేస్తే దోపిడి గుండెల్లో గుబులు పుడుతుంది. ఆయన ఒక శక్తి, ఆయన యుద్ధ సంకేతం. ఆయన ఈ ఉద్యమంకి అంకితం. సిద్ధాంత కమిట్మెంట్ అంత గొప్ప కళాకారుడు. నేను
ఖమ్మంలో డిగ్రీ చదువుతున్న టైంలో నాగన్న పరిచయమై ఈ అరుణోదయ సంస్థలో నాతో పాట పాడించి సుమారు 1989 నుండి 2026 వరకు ఆయనతో ఈ పాటల అనుబంధం ఉంది. నా పాట కాదు, అనేక మంది కళాకారుల యొక్క పాటలను తీర్చిదిద్దినటువంటి గొప్ప సిద్ధాంత కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా భోగ విలాసాలను కావాలని కోరుకునే వ్యక్తి కాదు. అందుకే నాగన్న పాట అజరామరం. ఆ పాట 1000 గొంతుకలలో ఇవాళ మోగుతుంది. ఓ నాగన్న, నువ్వు భౌతికంగా లేకపోయినప్పటికీ నీ పాట ప్రతి ఇంటిలో ఓ జోలపాటై మోగుతుంది, ఓ చైతన్య గీతమై మోగుతుంది అంటూ అనువనువు నిలువెల్ల గాయమైన గాని కనువిందు చేసేటి గేయం తనువంత పోరాట స్ఫూర్తి నింపుకొని బరిగిన అమరుల త్యాగం. అనువనువు నిలువెల్ల గాయమైన గాని కనువిందు చేసేటి గేయం తనువంత పోరాట స్ఫూర్తి నింపుకొని ఒరిగిన అమరుల త్యాగం. నాగన్నా నీ మరణమే దుఃఖభరితం, అయ్యో మరవదు జనసంద్రం. నీ మరణమే దుఃఖభరితం, అయ్యో మరవదు జనసంద్రం. అనువనువు నిలువెల్ల గాయమైన గాని కనువిందు చేసేటి గేయం తనువంత పోరాట స్ఫూర్తి నింపుకొని ఒరిగిన అమరుల త్యాగం, ఒరిగిన అమరుల త్యాగం. జోహార్ నాగన్నకి. నాగన్న నడయాడినటువంటి నేలలో మనం జన్మించటం మన అదృష్టం. నాగన్న ఏ పాటనైనా కానీ తన స్వరంలో మంత్రించి వదిలేవాడు. అది ఆ స్వరంలో భాస్వరం ఉంటుంది. ఆ స్వరం లక్షల మందిని కదిలించింది. దానికి భాష మొదలైనటువంటి ఎల్లలు లేవు. ఆ రోజుల్లోనైతే నాకు తెలిసి అరుణోదయ పాటల క్యాసెట్ విడుదలైనప్పుడు తెలుగు ప్రాంతాల్లోనే కాదు, ఎక్కడికో పంజాబ్, ఒరిస్సా ఇటు పోయేటటువంటి అనేక మంది లారీ డ్రైవర్లు ఈ పాటలు పెట్టుకొని వినుకుంటూ పోయేవాళ్ళు. ఏటి వీడు బెంగాలీ వాడికి, ఒరియా వాడికి లేకపోయినట్టయితే పంజాబీ వాడు తెలుగు పాటలు వింటున్నాడేమోనని. పాటకు ఉన్నటువంటి అస్వర మాధుర్యం అది నాగన్న గళంలో ఉన్నటువంటిది. నిజానికి కొన్ని తరాలకు కూడా ఇంతటి కళాకారుడు, ఇంత గొప్ప గాయకుడు, అన్నింటిని మించి ఒక మహోన్నతమైనటువంటి మానవుడు నాగన్న. ఆయనకు నివాళులు అర్పిస్తూ కొమిరి వెంకన్న 4 మాటలు మాట్లాడినందుకు వెంకన్నకు ధన్యవాదాలు. అదేవిధంగా నాగన్న నాకు గొప్ప గురువు అనటానికి అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. నాగన్న నేను డిగ్రీ చదివే టైంలోనే పిండిపోలు గ్రామంలో శిక్షణ శిబిరం నిర్వహించి అక్కడ పాటలతో పాటు డప్పు డ్యాన్సు నేర్పించాడు. ఆ డప్పు డ్యాన్స్ని ఇల్లందు నియోజకవర్గంలోనే అనేక మండలాల్లో, ఖమ్మం జిల్లాలో నేను నేర్పా. అక్కడ నన్ను గురువుగా నిలబెట్టింది. నా గురువు నన్ను ఈ జిల్లాలోనే డప్పు డ్యాన్స్ మాస్టర్గా చేసినటువంటి ఘనత నాగన్నది. అదేవిధంగా గోదావరి లోయ నృత్య రూపకము, దాంట్లో నేను బ్యాక్గ్రౌండ్ సింగర్ని.
దాంట్లో పాట ఎలా పాడాలి అని నేర్పి దాంట్లో నాకు పాత్ర ఇచ్చి నాకు దాంట్లో పాత్ర డైరెక్షన్ ఇచ్చినటువంటి ఒక గొప్ప కళాకారుడు నాగన్న. అదేవిధంగా నేను రాసిన పాటలలో ఆయన సరి చేసినటువంటి చాలా ఉన్నాయి. అందులో సద్దాం హుసేన్ మీద రాసినటువంటి పాట, అది రాష్ట్రం అంతా కూడా దాన్ని ప్రచారంలోకి తీసుకెళ్ళింది నాగన్న. నన్ను ఒక కవిగా కూడా ఆ పాట చాలా గుర్తించింది. అమెరికా దురాక్రమణ దాడులనెదిరించి రేపటి ఉదయం కోసం అస్తమించిన ఓ ఇరాకి జాతి విముక్తి పోరాట యోధుడా సద్దాం హుసేను నీకు సలామలేకుం సలామలేకుం అనే పాట. ఈ పాట నేను ముందుగా మామూలు స్థాయిలో ఒక ట్యూన్ కట్టాను, కానీ అది అంత రక్తి కట్టలే, అంత ప్రజల్లోకి వెళ్ళలేదు. కానీ నాగన్న ఈ పాటని సరిచేసి ఈ ట్యూన్ కూడా తనే పాడి ఈ సాకి ట్యూన్ అంతా కూడా తనే చేసి ఆ పాటను ఒక గొప్ప పాటగా చేశాడు. అటు అనేక పాటల్ని అనేక పాటల్ని చెయ్యి తిరిగిన రైటర్లను సైతం తన చేయి పడందే ఆ పాట ఒక అద్భుతమైన పాట కాలేదు. అట్లాంటి నాగన్నకి మరొకసారి విప్లవాభివందనాలు, జోహార్లు అర్పిస్తున్నాను. అయితే నాగన్నలోని ఒక ప్రత్యేక లక్షణాన్ని ఇప్పుడు మన వెంకన్న గుర్తు చేస్తున్నాడు. ఇంతకుముందు కొమరెంకన్న చెప్పాడు, మిగతా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమిటంటే తాను గొప్ప గాయకుడు, కవి, అంత మాత్రానికే కాకుండా తాను అనేక మంది కవుల్ని తయారు చేశాడు, అనేక మంది గాయకుల్ని తయారు చేశాడు, అనేక మంది గాయకుల గానాన్ని మెరుగులు దిద్దాడు, వాళ్ళ పాటలకు పరిమళాలు అద్దాడు. అది నాగన్నలోని హృదయ ఔదార్యం. తన ఒక్కడి కీర్తిని గురించి ఆలోచించడం కాదు, తన ఒక్కడిని గురించి ఆలోచించటం కాదు, తనే గొప్పవాడు అని అనిపించుకోవటం అనేటటువంటి ఈ రోజుల్లో ఎంతమంది స్వార్థపూరితమైనటువంటి జీవులు ఉన్నటువంటి ఈ సమాజంలో నిస్వార్థంగా తన గళము తన కలము మాత్రమే కాకుండా అనేక స్వరాల్ని తయారు చేశాడు, అనేక మంది కవుల్ని సృజించాడు, అనేక మంది కవులకు వాటికి గొంతు అందించాడు. అటువంటి గొప్ప కళాకారుడు, మహనీయుడు, అమరజీవి అరుణోదయ నాగన్న. ఆయనకు మరోసారి లాల్ సలాం చెప్తూ మన ఎల్ వెంకన్న మాట్లాడినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అరుణోదయ కళాకారుడిగా రాష్ట్రం అంతటా పరిచయమైనటువంటి మరొక కళాకారిణి సృజన నిజానికి అరుణోదయతోనే పెరిగింది. ఆ అమ్మాయి 5 సంవత్సరాల ప్రాయంలోనే మన దగ్గరికి వచ్చింది. 5 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి దాదాపు ఒక 25 సంవత్సరాల దాకా ఇక్కడ గడిపి ఈ ఉద్యమాలతోనూ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోనూ అనుబంధాలను పెంచుకుంది. అయితే కామ్రేడ్ నాగన్న, లక్ష్మి వాళ్లకు ఒక రకంగా దత్తపుత్రిక, వాళ్ళ ఇంట్లోనే పెరిగింది. సమస్తం తల్లిలాగా తండ్రిలాగా చూసుకున్నారు. నిజానికి సృజన కూడా వాళ్ళిద్దరినీ తల్లిదండ్రులుగానే భావిస్తుంది. అటువంటి సృజన మన ముందుంది. గొప్ప కళాకారిణి. అరుణోదయలో కూడా మంచి ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటిది సృజన. ఆమె నాగన్నతోనూ నాగన్న కుటుంబంతోనూ తనకున్న అనుబంధాన్ని మనతో పంచుకుంటుంది. జీవన్ సార్కి, గత స్వేచ్ఛ టీవీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీవన్ సారు ఇంకా ఉద్యమ ప్రయాణంలోనే ఉన్నారా అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. జీవన్ సార్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే
నాగన్న గురించి మాట్లాడాలి అన్నప్పుడు స్టూడియోలు ఇవాళ రేపు యూట్యూబ్ ఛానల్స్ టీవీలు చాలా బాగా ప్రాపగండా వచ్చినాయి, చూసాం కూడాను. కానీ జీవన్ సారు ఖమ్మంలో ఇట్లా ఉంది స్టూడియో రావాలి మాట్లాడాలి 2 నిమిషాలు అన్నప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి కళాకారులని ఇంకా గుర్తుంచుకొని వాళ్ళ జీవితం విలువల్ని ఈ సమాజానికి ఈ జనరేషన్కి చెప్పాలి అనే ఒక మంచి ప్రోగ్రాం తీసుకురావడం అనేది చాలా ఆనందదగించే విషయము. నా అనుభవం, నాగన్న ప్రయాణం, సగజీవితం నాగన్నతోనే, నాగన్న కుటుంబంతోనూ, విప్లవోద్యమ స్ఫూర్తితోనూ గడిపాము. అన్నంటేనే పాట, అన్నంటేనే స్ఫూర్తి, అన్నంటేనే త్యాగం, నిరంతరం త్యాగం. అసలు ఆ త్యాగానికి వెల కట్టలేం. ఎంతంటే ఈ గత 15-20 సంవత్సరాల ఉద్యమ జీవితంలో ప్రయాణంలో చూసిన ప్రతి ఒక్క కళాకారులను చూస్తే అన్నకి ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోలేని స్థితిలో, ఎంతంటే బాధాకరమైన విషయం అంటే గడవడం కూడా కష్టమైన స్థితిలో, ఆరోగ్యం బాగోలేకపోతే చూపించుకోలేని స్థితిలో, పిల్లలకి మంచి చదువులు చదివించుకోలేని స్థితిలో, ఇవన్నీ తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇది కదా త్యాగం. ఈ త్యాగం వెనుక ఎందుకు? కోట్లాది మంది పేదవాళ్ళ కోసం, వాళ్ళ బతుకుల కోసం, వాళ్ళు మారాలని, వాళ్ళ జీవన విలువలు మారాలని, వాళ్ళ బతుకులు మారాలని చెప్పి ఆయన పడ్డ వేదన, ఆ వేదన వెనకే ఈ త్యాగం. నిజంగా ఈ త్యాగాలు చేసేవాళ్ళు ఈ జనరేషన్లో ఉన్నారా లేరని అంటే ఖచ్చితంగా లేరు. ఎందుకంటే నాగన్న కొడుకు వాడిని ఏం చదివించాడు? నాకు తెలిసి పెద్దగా ఏం చదివించి ఉండదు. చదివించలేకపోవడానికి గల కారణం ఆర్థిక పరిస్థితులు. మరి పార్టీలో ఉన్నారు కదా, పార్టీ ఉద్యమ జీవితంలో గడిపారు కదా, మరి ఎందుకు అలాంటి వెనుకబడినటువంటి నుంచి వచ్చిన కుటుంబాలను ఎందుకు హక్కున చేర్చుకొని ఒక మంచి జీవితం, లగ్జరియస్ జీవితం కాదు, ఒక మంచి జీవితం, ఒక చదువు, జీవితానికి సరిపడా ఒక తిండి, కడుపు నిండా కట్టుకోవడానికి బట్ట, ఒక నివాసం, అది కూడా లేదు. అందుకే నేను అంటాను, అన్నలాంటి వాళ్ళ త్యాగాలు చేసే కళాకారులు నేటి తరంలో పనిచేస్తున్నటువంటి కళాకారులకి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఆయన ఇప్పుడు యూట్యూబుల్లో ఒక ఎక్స్పోజర్ కోసమో, అది డబ్బులు సంపాదించుకోవడం కోసమో, లేకపోతే ఒక స్థాయిని పెంచుకొని ఇంకొక స్థాయిని దాటాలనో ఎప్పుడూ ఆయన అనుకోలేదు. ఆ విలువలు ఈ తరం కాదు కదా, ఇంకెన్ని తరాలు చూసుకున్నా అలాంటి నాయకులు పుట్టరు అనేదే నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కాబట్టి అందుకే అన్నతో నా జీవితం చెప్పుకోవాలంటే ఒక 30 సంవత్సరాల సుదీర్ఘ జీవితం. నాకు ఊహ తెలియని వయసులోనే నెల్లూరు నుంచి తీసుకొచ్చి 1982-81 అనుకుంటాను, 82-81లో ఒక కళాకారిణిగా నన్ను ఈ విధంగా చేస్తారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకంటే మా కుటుంబం మొత్తం కూడా కమ్యూనిస్టు పార్టీ కుటుంబం, మా ఫాదరు అందరూ నెల్లూరులో. అప్పటికే మా ఫాదరు ఒక 20-30 మందిని కార్మికుల్ని టైలర్స్ యూనియన్ అని చెప్పి టైలర్స్లో వాళ్ళందరికీ జీవనోపాధి కల్పిస్తూ నా బిడ్డను కూడా ఉద్యమంలోకి పంపించాలనే ఒక తపనతో ఎక్కడ నెల్లూరు ఎక్కడ ఖమ్మం పంపించేశారు. అమ్మ నాన్న అనే ఒక ఊహ కూడా నాకు అందలేదు, గుర్తు కూడా నాకు లేదు. తీసుకొచ్చి నాగన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నాగన్న, రామారావు అన్న, వీళ్ళిద్దరు కంటే ముందు అంబేద్కర్ అన్న అని చెప్పి పీడిఎస్ ఉద్యమ జీవితంలో ఉన్న అంబేద్కర్ అన్నతో జజ్జనకరి జనారే డ్యాన్సు ఓంప్రదం నాకు నేర్పించి గజ్జె కట్టించి తీసుకొచ్చి ఇదిగో మా బిడ్డను మీకు అప్పగిస్తున్నామని చెప్పి నాగన్న చేతిలో నన్ను పెట్టారు. ఆ రోజు నాగన్నకి పిల్లలు లేరు. నేనే సొంత బిడ్డలాగా నన్ను చూసుకొని జజ్జనకరి జనారే జనకు జనా జనారే, జజ్జనకరి జనారే జనకు జనా జనారే, జజ్జనకరి 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 జనారే అనే ఒక పాటకి
రాష్ట్రం మొత్తం, ఒక్క తెలంగాణనే కాదు, తెలంగాణ, ఆంధ్ర, ఢిల్లీ, ముంబై అనేక రాష్ట్రాలు నన్ను తిప్పుతూ ప్రజల పాటలు పాడిస్తూ నన్ను గజ్జెగట్టించి నన్ను తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు. అక్క కూడా సొంత బిడ్డలాగా నన్ను చూసుకొని వాళ్ళ ఇంట్లో నన్ను పెంచింది. అందుకే అన్న మర్చిపోని జ్ఞాపకాలు, అనుభవాలు మిగిల్చిపోయాడు. అన్నతో గడిపిన అనేక ఉద్యమాల్లో సారా ఉద్యమం 1992లో జరిగిన సారా ఉద్యమం మర్చిపోలేంది. అన్న రాసిన పాట, ఆ రోజు నేను, యశ్పాల్, లక్ష్మక్క ముగ్గురం కలిసి డ్యాన్స్ వేస్తే మొత్తం ఈనాడులో పనిచేసిన రామోజీరావు గారు కాడి నుంచి మొదలు పెడితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రాలో, తెలంగాణలో చేసినటువంటి ఒకే ఒక్క పాట సారా ఉద్యమంలో ఉర్రూతలొగించింది. పెద్దతో దాన్ని పయనం చెయ్యి, మాయతో దాన్ని సంచి సరిదియ్యి అనే పాట. పెద్దతో దాన్ని సంచి సరిదియ్యి, మాయతో దాన్ని పెద్దతో దాన్ని సంచి సరిదియ్యి, మాయతో దాన్ని పయనం చెయ్యి, పొద్దేమో పోతుంది మబ్బేమో పట్టింది, చూసుకుంటేనే ఊరు కోసడు నడవాలి అనే ఒక పల్లవి, ఒక పాట. ఆ రోజు సారా ఉద్యమంలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే, అత్తగారి పుట్టింటికి తల్లి కూతురు వెళ్ళిపోతే, భార్య వెళ్ళిపోతే, ఆ భార్యని తీసుకురావడానికి వచ్చే సందర్భంలో నీ పిల్లని బాగా చూసుకుంటా, నా భార్యను పంపించు, నేను ఇంకా తాగను, నీ మీద ఒట్టేస్తున్నానని చెప్పి బతులాడుకొని పోయి తీసుకెళ్లే పాట. నిజంగా ఎంత అద్భుతమైన పాటో, ఎంత బ్రహ్మాండమైన సాహిత్యంతో అన్న రాశాడు. అదే కాదు, 1991, 92లో ఇంకా ముందే కాచనపల్లి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ అప్పుడు ఖమ్మంలో మేము ఇంటర్మీడియట్ చదువుతున్నాం. భయంకరమైన వార్త, గుండెలు పగిలిపోయే వార్త. కడుపుతో ఉన్న 4 నెలలు ఉన్న సుసేనక్క కడుపులో ఉన్న పిండాన్ని కూడా బయటకు తీసి పోలీసులు భయంకరంగా ఆ రోజు ఎన్కౌంటర్ చేసిన ఘటన తట్టుకోలేకపోయాం. చిన్న పిల్లలం అందరం కూడా కాచనపల్లి ఎక్కడో కూడా తెలియనటువంటి అడవుల్లో, మారుమూల అడవుల్లోకి వెళ్ళి చూస్తే కుళ్ళిపోయిన శవాలను చూసి గుండె తరుక్కుపోయినటువంటి సంఘటనలు మా జీవితంలో మేము చూసాం. ఆ కాచనపల్లి ఎన్కౌంటర్ మీద, కాచనపల్లి అడవుల్లో కనుమూసినారా నంబూరి సీతారామన్న, అమరులైనారా కోటన్న పరశురామన్న, ఎర్ర జెండా రెపరెపలో యాడున్నారమ్మో చూసేనా చింత లక్ష్మక్క, యాడున్నారమ్మో చూసేనా చింత లక్ష్మక్క, సుత్తి కొడవలి చాటున మీరు దాగున్నారమ్మో చూసేనా చింత లక్ష్మక్క, దాగున్నారమ్మో చూసేనా చింత లక్ష్మక్క. ఇలాంటి పాటలతో విప్లవోద్యమంలో ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా త్యాగాలు చేయాలని చెప్పే స్ఫూర్తినిచ్చే పాటలు ఆ రోజు నాగన్న పాడడమే కాదు, వీరగాథల పాడరా, విప్లవ ధీర చరితలు పాడరా, వీరగాథల పాడరా, రామనరసయ్య నీలం భత్తుల జంపాల, ఇలాంటి పాటలు. రామనరసయ్య బుర్రకథ చెప్తుంటే, రామనరసయ్య పాత్రలో అన్న చేసినటువంటి అస్సలు నిజంగా గ్రామాలలో కన్నీరు మున్నీరైనటువంటి సంఘటనలు రామనరసయ్య బుర్రకథ చెప్తుంటే నాగన్న, చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ రోజు గ్రామాలలో ఇప్పుడులాగా సినిమాలు, యూట్యూబ్లు, సీరియల్స్ ఏమీ లేవు. అదే పార్టీ వాళ్ళు మీటింగ్లు పెడుతున్నారంటే తండోపతండలుగా అందరూ వచ్చి మీటింగ్లలో కూర్చొని ఒక పాట పాడినా, ఒక బుర్రకథ చెప్పినా, ఒగ్గు కథ చెప్పినా, ఏది చెప్పినా ప్రేక్షకుల నుంచి కంటతడి పెట్టేవాళ్ళు. కాబట్టి ఇలాంటి త్యాగమూర్తుల గురించి, ఇలాంటి విలువలు కలిగించినటువంటి అమరుల గురించి మాట్లాడుకోవడం చాలా 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 అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి జీవన్ సార్ వాళ్ళ ఇంట్లో కూడా నేను కొన్ని రోజులు కూడా నా జీవితం వాళ్ళ ఇంట్లో కూడా గడిపాను. నిజంగా సార్ లాంటి వాళ్ళు ఇంకా ఈ వయసులో కూడా ఆయన తపనతో పనిచేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. కాబట్టి మీలాంటి తరాలన్నీ కూడా ఇంకా మంచి మంచి భావాలతో మా జనరేషన్కి ఇంకా ఇన్స్పిరేషన్ నింపుతున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మొన్న లేని వాళ్ళు ఎవరు?
నిజానికి పసిపాపగా వచ్చింది మనం. 5 సంవత్సరాల పిల్ల ఎవరైనా వస్తుందంటే 5 సంవత్సరాల పిల్ల నాగన్న దగ్గర పెరిగింది కూతురులాగా. నిజానికి కొంతకాలం నా దగ్గర ఉంది. ఈ అమ్మాయిని ఫస్ట్ స్కూల్లో అడ్మిట్ చేసినప్పుడు గార్డియన్గా నేను సంతకం చేసి ఆ స్కూల్లో అడ్మిట్. ఎగ్జాక్ట్. ఈ రోజు కూడా నా డేట్ ఆఫ్ బర్త్ నాకు మంచి విషయం గుర్తు చేశారు జీవన్ సార్. నా లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతారు. నా డేట్ ఆఫ్ బర్త్ మా ఫాదర్ మదర్ వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నన్ను స్కూల్లో అడ్మిట్ చేయలేదు. జీవన్ సారు ఖమ్మంలో ఇక్రా పబ్లిక్ స్కూల్లో తీసుకెళ్ళి 4th క్లాస్ ఆర్ 5th క్లాస్ నాకు గుర్తులేదు, తీసుకొచ్చి నా గార్డియన్గా నా ఫాదర్గా వచ్చి May 5, 1975 దిస్ ఈజ్ మై డేట్ ఆఫ్ బర్త్ డేట్. ఇది లైఫ్ లాంగ్ ఉండిపోయిందంటే ఇది హ్యాట్స్ ఆఫ్ గోస్ టు జీవన్ సార్. కాబట్టి మర్చిపోలేమండి ఇలాంటి వాళ్ళని. ఇట్లా ఒక పసిపాపగా మనందరి ముందు పెరిగింది ఆమె. అట్లనే నాగన్న అంటే అదొక ఆణిముత్యం, వెలకట్టలేనటువంటి త్యాగం నాగన్న చేసినటువంటిది. అమ్మాయి ఇప్పుడు గుర్తు చేసింది ఆ సుసేన. నువ్వు వచ్చేవారు గుట్ట మీదకి. వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు నంబూరు సీతారామరావు, కోటన్న, పరశురాముడు, ఈ అమ్మాయి సుసేన, తర్వాత చింతలక్ష్మి, ఈ 5గురిని నిజానికి వీళ్ళంతా బయట పనిచేస్తూ ఉన్నటువంటి కార్యకర్తలు. ఈ వీళ్ళల్లో ఎవరు ఒక్క కోటన్న తప్ప మిగతా వాళ్ళంతా కూడా ప్రజా సంఘాల్లో పనిచేస్తారు. అమ్మాయి అయితే విమెన్స్ పనిచేసిన పిఓడబ్ల్యూలో. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిందే ఎంత కర్కోటక హిట్లర్ కాలంలో కూడా జరగకపోవచ్చు. 4 నెలల గర్భవతి అమ్మాయి, వాడు పైన దించితే లోపల ఉన్న గుడ్డు బయటకు వచ్చింది. మేము గుట్ట మీదకి పోయినప్పుడు అసలు అలౌ చేయట్లేదు మమ్మల్ని పోనీయటానికి. ఎంఎన్ఎస్ గారని ఉండేవాడు ఆ రోజుల్లో, ఆయన మాతా నారాయణ స్వామి గారని, ఆయన మాజీ పార్లమెంట్ సభ్యుడు. లారీ తీసుకున్నాడు, మేము బయలుదేరాము. మీరు ఆపదలుచుకుంటే ఆపుకోండి, ఎట్లా ఆపుకుంటారో చూస్తాం, మేమైతే పోతున్నాం అని బయలుదేరాం. ఇక దాంతోపాటు వాళ్ళందరితో ఒక రచయితగా నేను బయలుదేరా. ఒక 2-3 కిలోమీటర్ల దాకా కూడా ఆ దుర్గంధం జీవితంలో నిజంగా కొన్ని నెలలు సంవత్సరాల పాటు ఆ దుర్గంధం నన్ను వెంటాడింది. నిజంగా సృజన, నువ్వు నమ్ముతావో నమ్మవో తెలియదు కానీ ఆడవాళ్ళు తలలో మల్లెలు పెట్టుకుంటే నాకు ఈ దుర్గంధం వచ్చేది. పసిపిల్లలకు బుగ్గలు పౌడర్లు కానీ అద్దితేనో, ఎవరైనా సెంటు పూసుకుంటేనో నిజంగా నాకు అక్కడ ఈ దుర్గంధమే ఉండేది. 1 సంవత్సరం పాటు, ఇంకా అంతకంటే ఎక్కువను. ఇట్ హాంటెడ్ మీ లైక్ ఎనీథింగ్. అప్పుడు ఏదైనా రాయాలి అని అన్నప్పుడు నేనేం పెద్ద గాయకుడిని కాను, ఇది కాదు, దానంతట అదే ఒక పాట వచ్చేసింది. అది నాగన్న గళంలో ప్రాణం పోసుకుంది. కాచనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది. కాచనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది, ఏడరా కోటన్న ఏడని కొండ కోనలేతికినాది, కొండవాగు నడిగినాది. ఇట్లా మొదలవుతుంది. ఇట్లా 5గురు అమరవీరుని, అది దాదాపు పావుగంట అరగంటలోనే పాట మొత్తం అయిపోయింది. ఇక దాన్ని నేను ఫెయిల్ చేసింది లేదు, ఏమీ లేదు. పాటలు రికార్డింగ్ జరుగుతుంది, మొదలుపెట్టినాం. దీనికి నేను నాగన్నకి ఇచ్చి, నాగన్న ఇది నువ్వు పాడితే బాగుంటుంది అబ్బాయి అని అంటే, సరే బాడీ చెప్పండి సార్ అన్నాడు. నేను గాయకుండా కానీ నేనే చెప్తాను, నువ్వే చూసుకోవాలి అంటే, ఎట్లా మొదలు పెట్టాలో చెప్పండి అని అంటే, మంద్రస్వరతలో మొదలుపెట్టి పైకి తీసుకెళ్ళు అని అన్నప్పుడు తీసుకొని పాడితే నిజానికి ఆ పాటకు నాగన్న ప్రాణం పోసాడు. కొన్ని వేల సభల్లో ఆ పాటని అన్న అమరుడురా అనేటటువంటి పాటతో సమానంగా అది ప్రాచుర్యం పొందింది. అది కేవలం నాగన్న గళంలో ఉన్నటువంటి మహిమ. అట్లా నేను ఇంతకుముందే అన్నమే, మనం అనుకున్నామే, ఆయన మంత్రించి వదిలిపెడతాడు. ఆ గాత్రం అనేటటువంటిది అది మరి ఎంతకాలం ఎవడైనా వస్తారో రాదో తెలియదు కానీ కొన్ని తరాల పాటు నాగన్న గళం వెంటాడుతుంది, స్వరం వెంటాడుతుంది. ఏ మాత్రం దానికి సంశయం అక్కర్లేదు. కొన్ని తరాల పాటు నిలిచి ఉండగలిగినటువంటి
ఒక అజరామర కీర్తి కలిగినటువంటి వాడు కామ్రేడ్ నాగన్న. ఆయనను గురించి ఆయన దత్తపుత్రికగా వచ్చినటువంటి సృజన మన ముందు జ్ఞాపకాన్ని నెమరేసుకున్నందుకు ఆమెకు ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత మరో దత్తపుత్రుడు యశ్పాల్. యశ్పాల్ కూడా నాగన్న లక్ష్మి దగ్గర వాళ్ళ కుటుంబంలో పెరిగాడు. ఈ పిల్లగాడిని కూడా నిజంగానే పిల్లగాడనే పిలుస్తాను నేను. తెలంగాణలో మనకు ఒక అలవాటు అది. పెద్దవాళ్ళని కూడా నా ముందు నా దగ్గర చదువుకున్న వాళ్ళు కానీ రాజకీయాల్లో కుర్రోళ్ళు కానీ వచ్చిన వాళ్ళందరినీ ఏం పిల్లగా అనే పిలుస్తా. ఓసారి ఎస్వి పెద్ద నాయకుడు, నాయక ఎట్లా ఉన్నాయా నాయకుడు అని అంటే, సార్ మీరు పిల్లగా అంటేనే బాగుంటుంది, నాయకుడు అనొద్దు. ఎస్వి పెద్ద నాయకుడు వాళ్ళ అట్లా ఉండేది. సరే, వీళ్ళందరినీ కూడా నేను రకంగా పిల్లలుగానే చూస్తూ వచ్చేవాడిని నాగన్న ద్వారా. అట్లా ఇంకొకటి ఏంటంటే యశ్పాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత, కొంతకాలం వస్తే నేను ఏదో ట్యూషన్ చెప్పినట్టు గుర్తు, వచ్చేవాడు. అయితే వచ్చినప్పుడల్లా ఓ పాటల సంచి మూట పోసుకొని వచ్చేవాడు. ముఖ్యంగా ఇది నాట్లు వేసేటప్పుడు, లేకపోయినట్టయితే కలుపు తీసేటప్పుడు, కోతలప్పుడు, కుప్ప కొట్టేటప్పుడు ఈ పాటలు పాడుతున్నారు సారా ఇవి అని వాళ్ళ స్వరాన్ని మనకి వినిపించేవాడు. దాంతో పాటలు కట్టేవాడు. అరే నువ్వు వచ్చినప్పుడల్లా ముళ్ళు ఇప్పుతూ ఉంటే ఎంత ముళ్ళేలు ఎన్ని ఉన్నాయిరా నీ దగ్గర ముళ్ళేలు అనిపించేవాడు. అట్లా యశ్పాల్ వచ్చేటప్పుడల్లా అనేక రకాలైనటువంటి జానపద బాణీల్ని మన ముందుకు తీసుకొచ్చేవాడు. అట్లాంటి యశ్పాల్ నాగన్న తర్ఫీదులో ఒక కళాకారుడిగా, కవిగా, గాయకునిగా